హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇమ్యూనిటీ ఫర్ యూ. నాన్న అనగానే అసలు చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా చూసుకునే ఒక నాన్న ఇంటి కోసము ఎంతో శ్రమిస్తాడు. అంటే తనకంటూ తన అలుపు ఆయాసం లేకుండా కూడా కుటుంబం కోసం ఎంతో కష్టపడే ఒకే ఒక వ్యక్తి నాన్న. తనిఖీలవర్ణి గారు చెప్తూ ఉంటారు, అమ్మ ఇంటి కోసం శ్రమిస్తూ కష్టపడుతూ అందరినీ సంతోషంగా చూసుకునే అమ్మకు వచ్చిన గుర్తింపు నాన్నకి ఎందుకు రాలేదు. నాన్న కూడా కుటుంబం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటాడు. అమ్మ నాన్న ఇద్దరు సమానమే అయినా నాన్న ఎందుకు వెనకబడ్డారు అని. నిజమే, అంటే ఇక్కడ అమ్మల గుర్తింపు లేదు అని, నాన్నకు అంతలా గుర్తింపు లేదు అని. అంతే. అంటే పగలనక రేయనక కూడా పిల్లల సంతోషం కోసం అని, ఇంకా పిల్లలు వచ్చిన కాడ నుండి వాళ్ళ కోసమే జీవితాన్నంతా ధారపోసి మరీ వాళ్ళని పెంచుతూ పెద్ద చేస్తూ చదువులు చెప్పిస్తూ నాన్న శ్రమించినంతగా ఎవరు శ్రమించరు. మరి అలాంటి నాన్న కోసం కేవలం ఒకరోజు కేటాయించడం అనేది స్పెషల్ డే లాగా పండగలాగా జరుపుకున్నారు. కానీ అలా కాకుండా ప్రతిరోజు పండగనే. నాన్న ఉంటే చాలు ప్రతిరోజు పండగే అని ఎలా ఉండాలి. అలా ఉంటే నాన్న కూడా చాలా సంతోషం. తాను శ్రమపడ్డ కష్టాన్నంతా కూడా మర్చిపోతాడు పిల్లల ప్రేమను చూసి. మీకోసం అంత శ్రమించే నాన్నను అంతలా ప్రేమించకపోతే ఎలా కదా. నాన్న కుటుంబంలో ఎవరికి ఏం కావాలన్నా తక్షణమే అడిగిన వెంటనే తెచ్చిపెట్టే నాన్నకి కనీసం తన డ్రెస్ కూడా కొనుక్కోకుండా పిల్లలకి, భార్యకి, ఇంకా వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి కూడా ఏం కావాలో తనే చూసుకుంటాడు. కానీ ఇంట్లో మాత్రం ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. పిల్లల కోసం తండ్రి అంతలా తీసుకొచ్చి పెట్టినప్పుడు పెద్ద అయ్యాక పిల్లలు కూడా తండ్రికి అదే విధంగా తెచ్చిపెడితే ఎంతో సంతోషపడతాడు కదా. ప్రతి ఒక్కరికి అన్నీ కొనిస్తాడు. తనకు కనీసం ఇంట్లో అందరికీ స్మార్ట్ ఫోన్ కొనిచ్చిన నాన్న తను మాత్రం చిన్న మొబైల్ అయితే యూజ్ చేస్తుంటారు. ఇలా ఎవరినైనా చూసారా? నేనైతే చూసా. అంతలా శ్రమించే నాన్నకి కేవలం ఒకరోజే కేటాయించడం, ఒకరోజే ప్రేమను పంచడం అనేది. అందుకే నాన్న ఉన్నప్పుడే, అంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళను మంచిగా చూసుకోవడానికి అయితే ప్రయత్నించాలి. వాళ్ళని దూరం చేసుకున్నాక అసలు అర్థమైనా తెలిసొచ్చినా ఏమీ చేయలేం. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలిసి వాళ్ళనైతే బాగా చూసుకోగలిగితే వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ కూడా అంతే. వాళ్ళను ఏదో బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు తీసుకొచ్చి పెట్టమని ఎవ్వరూ అడగరు. ప్రేమను పంచితే చాలు. అది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులని ఎంతైతే ప్రేమిస్తామో అదే లైఫ్ ఇచ్చిన తర్వాత, పెళ్ళిళ్ళైన తర్వాత కూడా అంతే ప్రేమను పేరెంట్స్కి పంచగలిగితే అంతకు మించిన ఆనందం వాళ్ళకి ఇంకొకటి ఉండదు. సో చిన్నప్పుడు కానీ పెద్దగా ఎప్పుడైనా నాన్నే, అమ్మాయి వాళ్ళని వాళ్ళ చివరి క్షణం వరకు ప్రేమతో చూసుకోగలిగితే చాలు. అలా చూసుకోలేకే అనాథాశ్రమాలు పెరిగిపోతున్నాయి. అలాంటప్పుడు ఇప్పుడు చిన్నప్పుడైతే నీ బిడ్డను ఎంత బాగా చూసుకున్నావో నిన్ను కూడా నీ తల్లిదండ్రులు అంతే బాగా చూసుకుంటారు. కాబట్టి వాళ్ళ చివరి క్షణం దాకా వాళ్ళకి ఏ లోటు లేకుండా, వాళ్ళ చివరి క్షణం వరకు ప్రేమలో ఏ లోటు లేకుండా చూసుకోగలిగితే అంతకు మించిన ఆనందం వాళ్ళకి ఇంకేది ఉండదు. సో అంత బాగా చూసుకోగలిగినప్పుడు అప్పుడు వాళ్ళ ఓల్డ్ ఏజ్లో హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పగలగాలి. అలా ఎంతమంది చేస్తున్నారు. ఏదో ఇప్పుడు పిల్లలుగా ఉండి చేసుకోవడం పెద్ద గొప్ప ఏం కాదు. మన నాన్న తాతగా మారినప్పుడు ఇప్పుడు ఎలా చెప్పాము హ్యాపీ ఫాదర్స్ డే అని, వాళ్ళ ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత కూడా మనవలు, మనవరాళ్ళు, కొడుకు, కోడలు ఇలా వీళ్ళందరితో కూడా హ్యాపీగా ఉన్నప్పుడు ఆ రోజు చెప్పాలి నాన్న హ్యాపీ ఫాదర్స్ డే అని. సో దీని ఇలా చేస్తే ఎంతో బాగుంటుంది. అందరితో తల్లిదండ్రులు అలా చివరి క్షణం వరకు ఉంటే ఈ వృద్ధాశ్రమాలు పోతాయి కదా. వీటి కోసము ఇంట్లో అట్లీస్ట్ వచ్చిన ఆ అమ్మాయి, కుటుంబం కోసం కోడలుగా వచ్చిన అమ్మాయి కూడా సహకరించాలి. ఖచ్చితంగా పేరెంట్స్ చూసుకోవాలి. అది ఎవరైనా. కొడుకు మా నాన్న ఇలా చేస్తున్నాడని చెప్పినా కూడా లేదు, నువ్వు మీ నాన్నకి మనం మంచిగా చూసుకోవాలి అని చెప్పగలగాలి వచ్చిన అమ్మాయి. అలా ఎంతమంది చేస్తున్నారు? అలా కొంతమంది చేసేవాళ్ళు చేస్తున్నా, కొంతమంది అయితే అలా చేయకపోగా వాళ్ళని దూరాన్ని పెంచడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. దయచేసి అలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు. నాన్న ఇప్పుడు కాదు కదా చేసుకునేది, చివరి రోజుల్లో అలా అప్పుడు చేసుకున్నప్పుడు చెప్పాలి నిజంగా హ్యాపీ ఫాదర్స్ డే. అలా మారగలిగితే చాలా సంతోషం. నిజంగా అలా అందరూ ఉండగలిగితే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.